హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మంచి మేకపోతు కూరతో మటన్ కర్రీ చేసుకుందాం. ఇక అలా తినడానికి మంచిగా ఇంత కొబ్బరి పాలు పోసుకొని కొబ్బరి అన్నాన్ని కూడా వండుకుందాం. ముందుగా అయితే 1/2 kg బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకుందాం. నాకు ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు పోస్తే 1/2 kg రైస్ అయిపోతుంది. ఎందుకంటే గ్లాస్తోనే కొలిచి పోసుకున్నాం అనుకో, మళ్ళీ తర్వాత రైస్లో కొబ్బరి పాలను కొలిచి పోసుకుంటానికి బరాబర్ ఉంటుంది గ్లాసు. బరాబరి 2 గ్లాసులు, 1/2 kg రైస్ అంటే బరాబరి 2 గ్లాసులు అయినాయి. ఈ కడిగి పక్కన పెట్టుకొని మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకుంటే అయిపోతుంది. ఒక 2 సార్లు కడిగి నీళ్ళని పక్కకు పోసి బియ్యం మునిగా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. ఈ నానే అంతలా మనం కూరగాయలు కర్రీ వండుకునే అంతలా బియ్యం నానే మంచిగా అవుతుంది రైస్ కూడా. 1/2 kg రైస్కి నేను 1/2 kg మటన్ తెచ్చుకున్నా. పీసులు చూడండి మంచిగా ఇట్లా ఈ సైజు కొట్టించుకున్నా. పీసులు కొంచెం మీడియం సైజు ఉంటేనే బాగుంటుంది, నేరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ఉంటే బాగుంటుంది. ఇక వీటికి ఏం చేద్దామంటే ముందుగానే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంతా కలిపి పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కోసి వేసుకుందాం. ఇక ఒక చెంచాడు అంతా పసుపు వేసుకుందాం, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం, ఒక గంటెడంతా కారం. గంటెడు అంటే ఒక 2 చెంచాలు పడుతుంది అంతే మీకు. ఇక ముక్కలకు ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు అంతా కలుపుకుందాం మంచిగా. ఇట్లా ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం అనుకో, ముక్క కూడా మంచి రుచి ఉంటుంది. సప్ప కాకుండా ముక్క తింటానప్పుడు మంచి రుచి ఉంటుంది. పచ్చిమిర్చిని ఇట్లా పొడుగు కట్ చేసి వేసుకుందాం అట్లా. ఇక గిన్నె వేడిగానే ఒక 2 పావుల నూనె పోసుకుందాం. నూనె వేడిగానే ఒక చెంచాడు జీలకర్ర వేసుకుందాం. అట్లనే ఒక 4-5 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క వేసుకుందాం. ముందుగా ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసిన కాసేపటికి పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవాళ వాతావరణం మంచి చల్లగా ఉన్నది. ఈ చల్లని వాతావరణంలో మంచిగా మటన్తో తింటా అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇక అట్లనే తాలింపుకు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకో, మటన్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పుదీనా మాత్రం తాలింపుకు పక్కా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఇట్లా ఫ్రై కావాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై కావాలి. లైట్గా కొంచెం పసుపు, ఇంకొక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదానికి ఇట్లనే ఫ్రై చేసుకొని మటన్ వేసుకుంటే అయిపోతుంది. ఇక చలో ఇక మటన్ వేసుకుందాం. గొర్రెపోతు కూర కంటే మేకపోతు కూర మస్తు రుచి ఉంటుంది. ఇంకా కూర జబర్దస్త్ అయితే చూడండి, కదా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది కదా కూర. ఇక ఇట్లా ఒక 10 నిమిషాలు ఇట్లా నూనెలనే ఫ్రై చేసుకుందాం. కూర అంతా మంచిగా ఇట్లా ఫ్రై అయినాక కూర కలుపుకున్న పళ్ళెంలో గిన్నె నీళ్ళు పోసి మంచిగా కడుక్కొని ముక్క మునిగా నీళ్ళు పోసుకొని కింద ఫుల్గా మంట పెట్టుకోవాలి. ఇక ముక్క మంచిగా మెత్త ఉడకదానికి ఉడకబెట్టుకోవాలి. పీస్ చూసిరా ఎట్లుందో జబర్దస్త్ పడుతుంది. ఇట్లా పళ్ళెం అంతా కడిగి మంచిగా మొత్తం నీళ్ళు అన్నలా పోసుకున్నాం. ఇక కూర కుతలాడాలి. ఇక ముక్క మంచిగా మెత్త ఉడకాలి. మెత్త ఉడికితేనే మటన్ మంచిగా ఉంటుంది. మరి ఈ నీళ్ళు ఉన్నాయా, నీళ్ళన్నీ ఆవిరై మళ్ళీ దగ్గరికి రావాలి కూర అంతా. చలో కింద మంట పెట్టి మూత పెట్టినాం అనుకో, కిందికి మీదికి బొరలాలి. ఎసరంతా కిందికి మీదికి బొరలేయాలి. ఇక అట్లా ఉండాలి మంట కింద.
గాయస్ కురుడికి అంతలా మీకు మా పత్తి చేను చూపెడతారా రీ. ఇదే మా పత్తి చేను, ఇప్పుడే పూత పూసి పింద పడుతుంది. ఇదంతా ఇట్లా పూత పూస్తుంది, ఇట్లా పూత పూసి ఇట్లా కాయలు అవుతా ఉంటాయి. ఈ కాయ పలికి మన కాటన్ ఉంటుంది కదా పత్తి, ఆ కాటన్ అనేది బయటికి తెల్లగా బయటకు వస్తుంటుంది. ఇదంతా పత్తి చేను, ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ దానికి అదంతా పత్తి చేను. మొన్న పడ్డ వర్షానికి ఏమైందంటే ఇంకా పూత చాలా రాలిపోయింది. పూత వర్షానికి బాగా రాలిపోయింది పూత అంతా. ఈసారి పత్తి మాత్రం మంచి హైట్ పెరిగింది కానీ ఈ వర్షానికి ఏమవుతుందంటే పూత అంతా రాలిపోయి కాయ పడట్లేదు అన్నమాట. ఇట్లా కాయ పడాలి. పూత రాలిపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఆడ ఆ కాయ అనేది రావట్లేదు, మొగ్గ పడట్లేదు. ఊర చూడండి కుత కుత అంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. చూద్దాం ఏమన్నా ముక్కుడు కింద గట్టిగా ఉందా చూసి. కొంచెం గట్టిగానే ఉంది ముక్క. ఇట్లా ముక్క ఉడకకుండా ఏం చేయాలంటే, మనకి ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, ఈ మామిడాకును ఒక్క మామిడాకును తెంపి అలా వేసినాం అనుకో, ఈ మామిడాకును తెంపి ఒక్కటేస్తే సరిపోతుంది. కడిగి అల్లు వేసుకుంటే అయిపోతుంది. ఈ మామిడాకును అల్లు వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపెట్టి, మామిడాకు వేసుకుంటే జల్దీ ఉడుకుతుంది అంటారు మటను. ఇట్లా ఉడకబెడితే కథం ఇక మామిడాకుతో. ఇక సూప్ అంతా దగ్గర అయ్యేదానికి ఉడకబెట్టుకుందాం. ఫైనల్గా కూర అంతా ఇట్లా దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. ఇక కొంచెం గరం మసాలా కొంచెం చెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి జబర్దస్త్ ఉన్నది. ఇంత కొత్తిమీర వేసుకుందాం. ఇక ఒక 2 నిమిషాలు సన్నటి మంట మీద ఒక్క 2 నిమిషాలు ఉంచి దించుకుంటే అయిపోతుంది. కర్రీ మాత్రం జబర్దస్త్ అయింది. చలో గాయస్, మనం రైస్ ఇక రెడీ చేసుకుందాం. ఒక సగం పావుడు నూనె పోసుకుందాం. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నూనె వేడిగానే లైట్గా కొంచెం జీలకర్ర వేసుకుందాం. అట్లనే ఒక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం చేపట్ల వేడి చేసుకుందాం వాటిని. అట్లే కొంచెం పుదీనా వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేదానికి కొంచెం ఫ్రై చేసుకొని కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలు పోసేసుకుంటే అయిపోతుంది. నేను ఈ కొబ్బరి పాలను ముందుగానే తీసి పెట్టుకున్నా. నేను 2 కొబ్బరికాయలు కొట్టి మొత్తం మిక్సీ బట్టి ఇట్లా పాలు తీసి పెట్టుకున్నా. ఈ గిలాస్తో 2 గిలాసులు రైస్ పోసుకున్నాం కదా, 4 గిలాసుల పాలు పోసుకుంటే సెట్ అయిపోతుంది. రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది. లాస్ట్ గ్లాసులో మాత్రం కొంచెం హెల్తీ పోసుకోండి, ఎందుకంటే రైస్ కొంచెం పుల్లలు పుల్లలు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక ఈ పాలు కొంచెం మసిలి మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు రైస్ వేసుకుంటే అయిపోతుంది. ఇక ఎసరు వచ్చేదానికి ఇట్లే మరగబెట్టుకోవాలి. ఎసరికి ఇట్లా పొర్లుతున్నప్పుడు ఇక రైస్ వేసుకుంటే అయిపోతుంది. ఈ రైస్ ఉత్తి రైస్ తిన్నా మస్తు టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే కొబ్బరి పాలు పోసినాం కదా, జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది రైస్. అట్లనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాక లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక ఎందుకంటే కొంచెం ఈ రైస్ సప్పసప్పగా ఉంటుంది, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా వేసుకుందాం అంతే.
ఇవాళ వెదర్ మాత్రం మస్తున్నది అసలు. చల్లగా ఇవాళ సూర్యుడు వెళ్ళలే, ఎటు చూసినా చల్లగా ఉన్నది. మబ్బులు మబ్బులు కమ్ముకొని ఉన్నాయి అన్నీ ఇవాళ. రైస్ అయితే అయిపోయింది, చూద్దాం ఎట్లయిందో. దించిన రైస్ అయితే చూస్తుంటే జబర్దస్త్ అవపడుతుంది రైస్ మాత్రం. పుల్లలు పుల్లలు మస్తు అయింది రైస్ చూడండి. మంచిగా దగ్గరికి అయింది కూర. రైస్ మాత్రం మస్తు అయింది. పళ్ళానికి ఏందో తెల్లగా ఉందని అనుకోకుర్రి, అది మన రైస్ మీద బోర్లు ఇచ్చినాం కదా, ఆ పాలు పొంగినప్పుడు ఆ పళ్ళానికి అంటుకొని అంతా అట్లా ఉన్నది. అదంతా నెయ్యిలాగా ఉన్నది, మంచి స్మెల్ వస్తుంది, బగారా స్మెల్ వస్తుంది రైస్. ఈ పీస్ చూడండి, ఈ పీసుని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అట్లుంది ఈ పీసు. అంచుకు ఒక ఉల్లిగడ్డ, ఒక సగం నిమ్మకాయ పెట్టుకుంటే సూపర్. ఇక చలో టేస్ట్ చేద్దాం. ఇక ఇప్పటికే ఈ కూరని అన్నాన్ని చూసి ఆకలి ఆగట్లేదు అసలు. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. పీసులు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉడికిపోయిందో. మామిడాకు వేసిన కదా, మామిడాకు వేస్తే ఎమ్మటే ఉడికిపోతుంది అసలు. అదిరిపోయింది కూర అయితే. కూర అన్నం సూపర్ అసలు. కోకోనట్ మిల్క్లా మటన్ కర్రీ సూపర్ ఉంది. బాబా ఇది చూసిరా ఇంత పర్ఫెక్ట్ కుక్ అయింది అసలు. ఏడి కాడి కూర్చొస్తాను. ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మీద కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని దీన్ని తీసుకొని మస్తు అంటే మస్తు ఉడికింది అసలు. మనం వీడియోలలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, ఇన్స్టాలో యూట్యూబ్లలో ఇట్లా, వాడు ఇట్లా చేయి పెట్టంగానే మటన్ పీస్ అట్లా ఊసిపోతూ ఉంటుంది. అవి అట్లా కుక్ అయిందన్నమాట. ఇది చూడండి, ఎట్లా ఊసిపోతాను చూడండి. చూసిరా, ఇది మటన్ పర్ఫెక్ట్ కుకింగ్ అంటే ఇవేది. ఇట్లా అంటే ఇట్లా ఊసిపోవాలి ముక్క. ఇట్లా పెట్టుకొని ఏం లేదు పీసు మొత్తం ఎక్కడికక్కడికి. ఇటువంటి కూర తిని ఎన్ని రోజులు అవుతుంది.
లోపట గొంతుల సరానికి తాకింది పోయి మూలుగా. నిజం చెప్తున్నా, అసలు మామూలు టేస్ట్ కాదు ఇదైతే మటన్. మంచిగా పెద్ద బాంబుక్కలు పెట్టాలి. బాంబుక్కలు అంటే పెద్ద పెద్ద బుక్కలు. ఏం ఫీల్ ఉంది మామ ఇప్పుడు అయితే అసలు కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. కొబ్బరి పాలతోనే బాస్మతి రైస్ మటను, నేను చెప్పిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మస్తు ఫీల్ ఉంటుంది ఫుడ్లో. తిన్నాక మీరే అంటారు, నాకు కామెంట్ పెడతారు బాగుందని. సో గైస్, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం నాకు ఇంకా వీడియోలు చేయడానికి కొంచెం జోష్ వస్తుంది. వెనకాల చూడండి రామచిలుకలు ఎట్లా వరుతున్నాయో. ఇంత మంచి నేచర్ ఉంది ఇక్కడ. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోల్ని, మంచి నేచర్లో ఇలాంటి వీడియోల్ని చూపెడుతూనే ఉంటా. మంచి రెసిపీలు చేస్తూనే ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చలో ఇక నేను మాట్లాడలేను. ఈ రైస్ను మనస్ఫూర్తిగా మనసారా నోరారా ఈ రైస్ను, ఈ మటన్ అంతా ఖతం చేసి వెళ్ళిపోతాయి ఇంటికి. మీరు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మనం. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారనుకో, మీకు కూడా ఎన్నడో ఒకనాడు తప్పకుండా ఇట్లాంటి మటను మంచి కొబ్బరి పాలతోని మంచి బగారన్నం వేస్తా. మీకు కూడా బగారన్నం వేసి కొబ్బరి పాలతోని రైస్ చేసి మంచి మేకపోతు, గొర్రె గిర్రే కాదు మేకపోతు, మంచి కొమ్ములు తిరిగిన మేకపోతును పడేసి మీకు కూడా పక్కా దావత్ ఇస్తా. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి కొంచెం, ఓకే? ఇక నేను మాట్లాడలేను. మనసారా ఈ మటన్ తిని కంప్లీట్ చేస్తాం, ఓకే? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా గడ్డం కూడా అన్నం తినిపోతుంది. చలో బాయ్ గైస్.